హే గాయ్స్, సో నేను జస్ట్ 91 రూపీస్కే ఈ కాజు ఫ్రైడ్ రైస్ని ఆర్డర్ చేశానంటే మీరు నమ్ముతారా? ఛాన్సే లేదు కదా. ఎందుకంటే నేనే ఫస్ట్ నమ్మలేదు. సో బేసిక్గా ఏమైందంటే, నేను స్విగ్గీ ఓపెన్ చేసి ఏం ఆర్డర్ చేద్దామా అని చూస్తుంటే ఒక రెస్టారెంట్, స్పైసీ హౌస్ రెస్టారెంట్ అని కర్నూలులో ఉందన్నమాట. సో ఈ రెస్టారెంట్లో అయితే 150 రూపీస్ ఆఫ్ అన్నాడు. సర్లే ఏ ఐటమ్ మీద అయినా వస్తుందా అని నేను డౌట్తో సరే ఏదో ఒకటి ఆర్డర్ చేద్దామని కాజు ఫ్రైడ్ రైస్ 250 రూపీస్ ఉండిందనమాట. సో యాడ్ చేశాను కార్ట్లోకి. సో యాడ్ చేసి డిస్కౌంట్ కూపన్ కూడా అప్లై చేస్తే 150 ఆఫ్ పోయి 91 రూపీస్ వచ్చిందనమాట. క్రేజీ కదా. సో సర్లే అని వెంటనే ఆర్డర్ చేశాను అనమాట. అసలు ఇంత తక్కువకి ఆర్డర్ చేస్తున్నాం, అసలు ఆర్డర్ ఎట్లా వస్తుందో, టేస్ట్ ఎట్లుంటుందో, క్వాంటిటీ ఎంత ఇస్తాడో అనుకున్నా కానీ అసలు టేస్ట్ అయితే క్రేజీ అనమాట. సో మైల్డ్ స్పైసీతో కాజు ఫ్రైడ్ రైస్ బేసిక్గా ఎట్లుంటుందో అట్లనే ఉంది. అండ్ గోడంబీలు కూడా ఎక్కువనే వేసినారు. గోడంబి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో బేసిక్గా మా సైడ్ కాజుని గోడంబి అంటాం అనమాట. సో యా, దట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ మై 91 రూపీస్ కాజు ఫ్రైడ్ రైస్. అండ్ మీరు ఎప్పుడైనా ఇక్కడ ఫుడ్ ట్రై చేసింటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్.